ఇక నుంచి మీ చెల్లెలు మనతోనే ఉంటారట. అవతలి వాళ్ళు మీ మీద కక్షతో వాళ్ళనేమైనా చేయొచ్చు. వాళ్ళ కోసమైనా మీరు ఈ గొడవలు మానేస్తానని నాకు మాటివ్వండి. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. గౌతమి, నీ సాక్షిగా నీ ఆఖరి కోరిక తీర్చడానికి అన్ని వదిలేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. మనిషి ప్రాణానికి విలువిచ్చే ఏ మారుమూల ప్రదేశానికైనా వెళ్ళి బ్రతుకుతాం. అన్ని ఏర్పాట్లు చేయండి. ఎక్కడికి వెళ్దాం అశోక్? తెలీదు. నా భార్యకి ఇష్టమైన గోదావరి నా గమ్యాన్ని నిర్ణయిస్తుంది. చినుకులుగా జారిన కన్నీళ్ళు, వడగళ్ళై రాలిన కడగళ్ళు, మేఘాలై నీ వెంటే మిగిలి ఉన్న జ్ఞాపకాలు, అన్నిటినీ కలుపుకుని మౌనంగా నీలోనే దాచుకుని గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి, బతుకుదారి తెలిపావే గోదావరి. గోదావరి 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 గోదావరి. ఈ ఊరికి గాంధీపురం అని పేరు పెట్టుకుని గాంధీ జయంతిని ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ఆయన ఆదర్శాలను పాటిస్తున్నందుకు గాను జిల్లాలోనే బెస్ట్ విలేజ్ అవార్డు పొందారు. ఒక కలెక్టర్గా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్. దీనికి కారణమైన ఈ ఊరి ప్రెసిడెంట్ చక్రపాణి గారిని అభినందిస్తూ ఈ అవార్డుని అందజేస్తున్నాను. గొడవలు కక్షలు లేని మన ఊరు గురించి అందరూ చెప్పుకునేలా మేమే కాదు, మా తర్వాత తరం వాళ్ళు కూడా ఆయన ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నది నా కోరిక. నీళ్ళు ఏడు జంపా, మందేమో అడ్ రోడ్, ఆడదేమో మెయిన్ రోడ్. మనం చిక్తామా? ట్యాగర్స్ ఏంటి మనకైనా బ్యాడా? లేదండి ఈడు రామకృష్ణ. జనరల్గా మనిషికి ఒక కథ ఉంటుంది, కానీ వెరైటీగా ఈడు పేరుకే ఒక కథ ఉంది. వీళ్ళ నాన్నకేమో రాముడు అంటే భక్తి, వీళ్ళమ్మకేమో కృష్ణుడు అంటే ప్రాణం. మాట మీద నిలబడి మంచి చేయమని వీళ్ళ నాన్న రాముడు లాకెట్ వేస్తే, మాయ చేసైనా సరే మంచి చేయమని వీళ్ళమ్మ కృష్ణుడు లాకెట్ వేసింది. మనోడేమన్నా తక్కువ? ఈ రెండింటి కలిపి ఒకే లాకెట్లో వేసి దాన్ని రామకృష్ణ చేశాడు. అప్పటి నుంచి వీడికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ లాకెట్ తిప్పి వీడి క్యారెక్టర్ని డిసైడ్ చేసుకుంటాడు. రాముడు వస్తే మాట మీద నిలబడతాడు, కృష్ణుడు వస్తే మాయ చేసి అల్లాడిస్తాడు. తేడా వస్తే రామకృష్ణ బయటకు వచ్చేస్తాడు. వీడు మరీ డేంజరు, ఓ సుడిగుండం ఓ యమగండం కలిస్తే రామకృష్ణ. మరి కన్నబాబు గారికి ఏ గండం ఉందో చూద్దాం. రే కన్నబాబు, కళ్ళు తెరవరా ఎదవా. రమ్మంటేసావా? లేకపోతే బడికి బొక్కడిపోద్దు కదా. అక్కడ పెద్దలేమో అహింస అంటున్నారు,
ఇక్కడ బ్లడ్ బయటకు వచ్చింది అనుకో హింస అయిపోద్ది. నాకు బ్యాడ్ నేమ్ వచ్చినా పర్లేదు కానీ ఊరికి బ్యాడ్ నేమ్ రాకూడదు రోయ్. అయితే మన కొట్లాట్ క్యాన్సిలా? థ్యాంక్స్ రా, నేను బయలుదేరతా. వీళ్ళ బాబు హింస వల్ల మన బతికాను. బాబాయ్ ప్రోగ్రామ్లు మనం డిసైడ్ చేయకూడదురా. ఈ రామకృష్ణ గారి మెడలో లాకెట్, దాని మీద ఇద్దరు గాడ్స్ వాళ్ళకి 2 క్యారెక్టర్లు ఉన్నాయి. రాముడు వస్తే కొట్టుకుంటూ తీసుకెళ్తాను, కృష్ణుడు వస్తే కొట్టుకుంటూ తీసుకెళ్తాను. ఇదేం ఫిట్టింగ్? సీరియల్ గాల్లో లేసినప్పుడే అర్థమవ్వలా కృష్ణావతారమే. రామ 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 రామ. చెస్ నీ టైం బ్యాడ్రా. అంటే ఏంట్రా అప్పుడు కొట్టి చంపేస్తా ఏంటి? చచ్చా గోదావరి మీద ఒట్టు, నెత్తిరిబొట్టు నేల మీద రాలదు, జస్ట్ కుమ్మేస్తానంతే. అంటే హార్ట్ హెడ్లోకి, బ్రెయిన్ చెస్ట్లోకి, ఇంకా లివరు ఇక్కడ లెగ్లోకి షిఫ్ట్ అయిపోద్ది. బాబాయ్ దొరికేస్తావు మరి. నువ్వు కొట్టడంలో బెస్ట్ అయితే మేము పారిపోవడంలో ఫస్ట్. తప్ప ఏదో ఒక పరిగెడితే ప్లేస్ మారుతుంది కానీ ప్రోగ్రామ్ మారుతుంది తెలియట్లే. తిక్కల్సి వచ్చినాడు కిష్టమైన నుంచి తప్పించుకోవడానికి ఈజీ అనుకుంటున్నాడు. వారిని ఎన్ని చిలకలు మనువులోనే ఏ ఉన్నారా బాబు? ఇప్పుడు కనపడలేదే, ఏడు చేసేయాలి. జీరో సైజ్ ట్రై చేస్తున్నాను. ఎలా ఉన్నాను? ఏంటి తెగ మీద మీద పడిపోతున్నారు? వెళ్ళండి. నువ్వేంటే సొంత మొగుళ్ళ ఫీల్ అవుతున్నావు? అవునే, మా అత్త కొడుకు నాకు సొంత మొగుడే. నువ్వేంట్రా ఓ తెగ ఎంజాయ్ చేస్తున్నావు? వెళ్ళిపో. బతికించు. కనబాబు అలసిపోయావా? ఇప్పుడు వచ్చేసాడు. ఎక్కడికమ్మా? ఎంట్రీ ఓకే కానీ పోజే నాట్ ఓకే. నీ పర్సనాలిటీ కొంచెం బాగా ఎక్కువ అనిపించట్లా? తప్పగా తప్పుకోవడానికి ఇది మీ ఇల్లు కాదు, మా మిల్లు. మిల్లు మీదే కానీ మిల్లు నువ్వు ఊరు మాది. అయినా నేను ఫైట్ ఎట్టుకుంటాను సోదట్టేమంటే. సింహం రౌద్రరూపిణ్యాం అభయహస్తాంగితం కరుణామూర్తే సర్వవ్యాపితం లోకరక్షకాం పాప విమోచన తురిత నివారణం లక్ష్మీ కటాక్షం సర్వాభిష్టం అనేకం దేహి లక్ష్మీ నారసింహం. రే కనబాబు ఎక్కడ దాక్కున్నావమ్మా? దాక్కుని చాలు. ఏడీడు ఎలా మిస్ అయిందా? ఈ రామకృష్ణ గారిని ఫస్ట్ దెబ్బకేసేయాలరా, లేకపోతే సెకండ్ దెబ్బకి ఛాన్స్ రోయ్. ఏంటి పని లేపేశారు? వీడిని కొట్టమని కానీ కొత్త. మీ పనులు మీరు చూసుకోండి, వీడి పని నేను చూసుకుంటాను. అబ్బా బాబు ఇంతకీ కలబాబులు కొడతాడా కాపాడుతున్నాడు రా. ఏంటండి ఫీలింగ్? 2 క్షణాలు చావుని దగ్గరే చూసినట్టయింది. ఇంకొంచెం చూపిస్తాను. నా మీద పడతాడు దొంగ నన్ను కొడతానంటే తోసినాడే. ఏంట్రా రెస్పెక్ట్ ఎంతసేపు పరిగెత్తిచ్చావురా? నిన్ను పరిగెత్తున్నాడు. ఇంకోసారి నువ్వు మా మిల్లుకి రావాలి. ఐల్ కంప్లైంట్ టు పోలీస్. అలాంటి అదోడే ఎట్టుకోకు, చెమటలు వచ్చేయగలరు. చెమడాలేంటి? తోలహ తోలా ఇది అమ్మాయి గారి మీద చేస్తారు. క్యాచీ సూపర్. మా టీం కోచ్గా జాయిన్ అయిపోవచ్చుగా. చూడు, మీ నాన్నగారు చాలా పెద్ద మనిషి. ఆ పెద్దరికానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. పెద్ద మనిషి మా నాన్న, నేను కాదుగా. పెద్దగా మేము మరిపోతాం. నువ్వు పదరా. రే మన మ్యాటర్ తర్వాత పెట్టుకున్నాం. పదహ శివ, మనం ఏ పరిస్థితులు ఈ ఊరికి వచ్చాం తెలుసు కదా. ఎవరెంతలో చూటినా మనం సర్దుకుపోవాలి తప్ప గొడవల్లో తలదూర్చకూడదు. పారిపోకే. తెచ్చ నా కొడక, ఈ మాత్రం ఛాన్స్ ఇస్తే కనబడి కంటి చూపకుండా కనబడకుండా పారిపోతారు రా. తెచ్చనా కొడుకు ఇప్పుడు తెలుసురా. కనబాబు ప్లీజ్ ఏం చేయకరా. మామయ్య 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 చిన్నపేట తీసుకుంటాను మామయ్య. అదక్కడ
ఆ ఉరుకులేమిటి పొరుగులేమిటి నువ్వు రామకృష్ణ వెనక పట్టమే వాడు నా ముందు పడ్డా అండి వాడు చిత్త కొడుతుంటే పారిపోయాను బా చంపేస్తాను వేధవా భాషను భ్రష్టు పట్టిస్తావా పారిపోయేవాడు ముందుంటాడు తరిమేవాడు వెనకుంటాడు ఏం చెప్పామయ్యా యారా మీ పాఠాలు బల్లో చెప్పుకోండి, ఇక్కడ కాదు. నా 6 సెన్స్ కి ఏదో కీడు శంకిస్తుంది. ఈ రామకృష్ణ గారు పక్కగా మాయ చేసి ఉంటాడు. అడగండి మీ కొడుకులు కొట్టాడో లేదో. నా బామ్మర్ తప్పు చేస్తే పూర్తి బాధ్యత నాది. అడగండి. ఒరే రాము, నాన్నగారు నువ్వు అడి కొట్టేవా? రామరామ నేను కొట్టడం ఏంటి నాన్న? అసలు అటు బాడీ మీద ఒక వాపు గానీ గీత గానీ అని కనపడుతుందా? ఏరా ఫ్రెష్ కనపడుతున్నాడండి. నెత్తిరిబొట్టు నేల మీద రావు, జస్ట్ కుమ్మేస్తానంతే. అమ్మ నా కొడక రామకృష్ణ, ఇదా నీ కాన్సెప్ట్? బ్లడ్ రాకుండా మేనేజ్ చేసేయండి. మరి వాపేదరా వేధవా ఏంటంటే మీకేం తెలుసు? దాన్ని కూడా మేనేజ్ చేసి ఉంటాడు. మేనేజ్ చేసేది ఏమండి సత్యబాబు గారు, వాప్ అంటే ఇలా ఉంటుందండి, దాన్ని మేనేజ్ చేయలేం. మరీ డౌట్గా ఉంటే మీ 6 సెన్స్ అడుక్కోండి. అక్కర్లేదండి, తెలుస్తుందిగా. రే అసలు ఈ గొడవ ఏంట్రా? ఏం లేదు నాన్న, మన సీతారత్నం గారు అమ్మాయి ఉంది కదా, అమ్మాయిట్రా ఇలా అమ్మాయి నిశ్చితార్థం. శ్రీ కన్నబాబు గారు అమ్మాయి ఫోటో తీసి పక్కన ఫోటో అంటించి మగపిల్ల గారు పంపించారంట. ఆ దెబ్బతో పాప అమ్మాయి నిశ్చితార్థం నిలబడిపోయింది. తప్పు కదరా అంటే కలబడిపోయాడండి. ఏమ్మా? అవును బాబు, ఊళ్ళో అల్లరైపోతామని చిన్నబాబు గారితో చెప్పుకున్నామండి. సత్యబాబు, నీ బావమరి చేసిన తప్పుకి నీదే బాధ్యత అన్నావుగా? సార్ అది నా 6 సెన్స్ లో అబ్బాయి, సీతారత్నం గారి కూతురికి నచ్చిన సంబంధం చూసి కట్న కానుకలతో సహా నువ్వే ఖర్చు పెట్టి పెళ్లి జరిపించాలి. చక్రపాణి గారు, మీకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రోజు తప్పు చేయకపోరు. ఆ రోజు ఈ ఊరి జనం మధ్య నేను నిలబడిన చోటే మీరు నిలబడాల్సి వస్తుంది. నోర్వే, నా కొడుకులే ఆ పని చేస్తే వాళ్ళకి నాన్న అని చెప్పుకోవడానికి ఈ చక్రపాణి ఉంటాడు. పోనవరం వెళ్లే వాళ్ళంతా ఇటు పక్కకి రావాలండి. ఎవరబ్బా ఏటి గోదావరి వైపు చూస్తున్నాడు? ఏం పెద్ద